హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందు రియాక్ట్ రీతు. తమ్నేల్ చూసేసారు కదండి, కారం బొరుగులు. యాక్చువల్గా ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. సో వర్షానికి నార్మల్గా అందరికీ ఏదో మిర్చి బజ్జీ పకోడా అవి ఇవి తినాలి అనిపిస్తుంది కదా. సో నేను అవి కాకుండా డిఫరెంట్గా ఇలా కారం బొరుగులు అయితే చేసేసుకుంటున్నాను. ఇవి వర్షం పడేటప్పుడే కాదండి, యాక్చువల్గా మనం ఎప్పుడైనా జర్నీస్లో ఉన్నప్పుడు మనకి అప్పుడప్పుడు ట్రైన్ జర్నీ చేసినప్పుడు కూడా ఇవి తినుకుంటూ వెళ్ళొచ్చు. అలానే పిల్లలకి స్నాక్స్గా కూడా మనం ఇవ్వచ్చు. ఓకేనా. సో మనమైతే ఇవి ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలు. బొరుగులు, కొందరైతే మరమరాలు అంటారు. సో బొరుగులు, తర్వాత పచ్చి కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి. ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం ఇలా ఫ్రై చేసేసుకోండి, జస్ట్ కొన్ని సెకండ్స్ అంతే. తర్వాత పల్లీలు, వేగించుకున్న పల్లీలు, తర్వాత పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్. ఓకేనా. ఇవన్నీ తీసేసుకోండి. ఈ కొత్తిమీర ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇది ఆప్షనల్. సో జస్ట్ ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఓకేనా. సో రండి మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పోస్ట్ అయితే ఇందాక చూపించాను కదా, వేగించుకున్న పల్లీలు. ఓకే. సో పల్లీలు వేయించుకున్న తర్వాత మొత్తం దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. అది మీ ఇష్టం, కావాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు, బట్ తీసేస్తేనే బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 6 to 7 tables ఆఫ్ ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఆయిల్లోకి ఫస్ట్ అయితే సాల్ట్ అనేది వేసేసుకోండి. మీరు తీసుకున్న బొరుగులు, నేను ఇక్కడైతే 1/2 kg బొరుగులు తీసుకున్నాను. ఓకే. దానికైతే నేను 3 tablespoons ఆఫ్ సాల్ట్ అనేది వేసేసుకున్నాను. అందులోకి ఇందాక మనం చూపించాను కదా వెల్లుల్లి, కచ్చా బచ్చాగా దంచేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఈ వెల్లుల్లి వేసేసుకోండి. ఇవి వేగిన తర్వాత పచ్చి కరివేపాకు. సో పచ్చి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, కరివేపాకు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఆయిల్లో అది ఫ్రై అయిన తర్వాత బాగుంటుంది కరివేపాకు. తర్వాత ఇందాక వేరుశనగ చూపించాను కదా, పల్లీలు ఇలా దబ్బలుగా చేసేసుకోండి. ఓకేనా. పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా చేసేసుకున్న తర్వాత అవి కూడా ఆయిల్లో వేసేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఎండుమిర్చి చెప్పాను కదండి, ఇందులో వేసే ముందు మీరు కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా కొన్ని సెకండ్స్ వేయించుకొని మళ్ళీ మాడిపోతాయి. ఓకేనా. అలానే డైరెక్ట్ వేసి మరి ఘాటు వస్తుంది కాబట్టి ఆయిల్లో అలా ఫ్రై చేసుకొని దీంట్లో తుంచి వేసేసుకోండి. ఓకేనా. తర్వాత పసుపు, ఇది కలర్ కోసం అండి పసుపు అనేది. మీరు ఎండుమిర్చి కాకపోయినా కొంతమంది ఎండుమిర్చి లేని వాళ్ళు మిరప్పొడి కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంత బాగోదు. కాబట్టి ఎండుమిర్చినే ట్రై చేయండి. ఒకవేళ లేని వాళ్ళు ఇక్కడ మిరప్పొడి కూడా మీరు వేసేసుకోవచ్చు. ఓకేనా. ఆయిల్లో వేసేసుకోవచ్చు. సో అది మొత్తం అంతా వేగిన తర్వాత జస్ట్ లైట్గా వేగించుకోండి, మసాలా స్మెల్ అంతా వెళ్ళే వరకు. తర్వాత అది ఇందులోకి వేసి మనం కలిపేసుకోవడం. చూడండి, ఒక పాత్ర తీసుకొని అందులోకి బొరుగులు, అది ఇందాక మనం వేయించుకున్న పోపు మొత్తం వేసుకొని మనం ఇలా తిప్పేసుకొని, తర్వాత కావాలంటే మీరు కొద్దిసేపు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవచ్చు, ఒక 2 to 3 minutes. చలికాలం అయితే మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఒక 5 minutes అలా పెట్టడం వల్ల తినేటప్పుడు కరం అని ఉంటాయి, మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ కారం ఉప్పు తక్కువైందండి అనుకోండి, మీరు ఈ పోపు మొత్తం కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకా కొంచెం 5 minutes అలానే ఉంచేసుకోవచ్చు. ఓకేనా. ఇలానే కావచ్చు. ఇందులోకి మీరు ఇంకా శనగపప్పులు తర్వాత మిక్చర్ కూడా యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఫుల్ వర్షం పడడం వల్ల నేను బయటకు వెళ్ళి, సో నాకు ఉన్న వాటితో నేను చేసుకుంటున్నాను. ఇలా అయినా టేస్ట్ అయితే అస్సలు మారదు. ఓకేనా. ఇంకా శనగపప్పులు తర్వాత మిక్చర్ యాడ్ చేసుకుంటే జస్ట్ ఒక తినేటప్పుడు ఇంకో ఫ్లేవర్ యాడ్ అయింది అన్నట్టు ఉంటుంది. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా మారుతుంది మనకి. ఓకేనా. సో మీరు కూడా మీ ఇళ్ళలో ఈ రెసిపీ అయితే ట్రై చేసేసుకోండి. క్విక్గా మీరు చేసేసుకోవచ్చు, పిల్లలకు స్నాక్స్గా కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. మీకు టైంపాస్ కానప్పుడు కూడా మనం తింటూ ఉండొచ్చు. మీరు కూడా మీ ఇళ్ళలో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.